కొన్ని ఐటీ సంస్థలు అయితే వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మకమైన ఒక ఐటీ సంస్థ విశాఖలో ఏకంగా 87,000 కోట్ల పెట్టుబడితో మరి పెట్టుబడులు పెట్టడానికి విశాఖకు రెడీగా ఉంది. ఆ కంపెనీ పేరే రైడెన్ ఇన్ఫోటెక్. ఇది గూగుల్ సంస్థకు సంబంధించింది. ఇది కూడా గూగుల్కి సంబంధించిన ఒక సంస్థే. ఇది రైడెన్ ఇన్ఫోటెక్ అనే ఈ సంస్థ ఏకంగా 87,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. అది కూడా మన వైజాగ్లోనే. అంటే గత ప్రభుత్వ హయాంలో ఒక్క కంపెనీ కూడా రావడానికి చాలా భయపడేది. వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వికృత చేష్టలకు భయపడి వెళ్ళిపోయాయి. ఉన్నవి కూడా వెళ్ళిపోయినాయి. అమర్రాజా బ్యాటరీస్ లాంటివి కూడా ఉన్నవి కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏకంగా దిగ్గజ ఐటీ సంస్థలే ఇక్కడికి వచ్చి విశాఖకు వచ్చి మేము పెట్టుబడులు పెడతామంటున్నారంటే మరి ఇప్పుడున్న నాయకత్వం ఏ విధంగా వాళ్ళకి సహకరిస్తుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సింది ఎంతైనా ఉంది.